ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైనటువంటి ప్రకటన విడుదలైంది. క్యాడర్ మార్పులు, కొత్త జిల్లా, జోనల్ మార్పులకు సంబంధించి ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కూడా చూసినట్టయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ముసాయిదాను కూడా విడుదల చేసింది. ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించి కూడా వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా అవకాశం కల్పించారు. ఇది లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. కొత్త జిల్లాలు, జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తరువాత ఉద్యోగుల స్థానిక క్యాడర్పై స్పష్టత లేకుండా పోయింది. చాలా మంది ఉద్యోగులు తమకు అన్యాయం జరిగిందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జిల్లా స్థాయి, హెచ్ఓడి స్థాయి, అలాగే సచివాలయ స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఉద్యోగుల సమస్యలను పరిశీలించి తగిన నివేదిక ఇవ్వడమే ఈ కమిటీల ప్రధాన విధి. ఇక ఇటీవల జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. త్వరలోనే స్థానిక క్యాడర్ ఆర్గనైజేషన్, అలాగే ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం మరోసారి సమావేశం కానుంది. ఇక ఈ మార్పులు ఉద్యోగులకు మరింత పారదర్శకత, స్థిరత్వాన్ని కూడా అందిస్తాయంటూ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఏదైతే అమరావతి ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా క్యాడర్లు ఏదైతే ఉందో ఆ క్యాడర్లకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని చెప్పని ఏదైతే కొత్త జిల్లా జోన్ల మార్పునకు సంబంధించిన కమిటీని కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఏదైతే జిల్లా స్థాయి కమిటీలు, అదేవిధంగా హెచ్ఓడి సచివాలయ స్థాయి కమిటీల ఏర్పాట్లు, దాంతో పాటు అదేవిధంగా ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ కూడా ఏవైతే ఉంటాయి అంటే ఎవరైతే వృత్తిలో అత్యుత్తమ ఫలితాలను కనబరుస్తారో వారందరికీ కూడా ఈ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నిటిని అమలు చేయడానికి కూడా ముసాయిదా ఏదైతే ఉందో వీటన్నిటిపైన కూడా విడుదల చేయనుంది. దానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లు, అదేవిధంగా బదిలీలకు సంబంధించి వచ్చే నెల 5 వరకు కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. దాంతో పాటు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏదైతే ఈ సమావేశం ఉందో దీంట్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పని భావిస్తుంది. దాంతో పాటు ఏదైతే లోకల్ క్యాడర్, అదే విధంగా ఆర్గనైజేషన్ సంఘాల నేతల ఏదైతే ఉంటాయో ఈ త్వరలో సమావేశం కూడా పెట్టి వారితో పాటు కొత్తగా ఈ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా తీసుకోవాలని చెప్పని భావిస్తున్న పరిస్థితి. మొత్తంగా అంటే కొత్తగా ఏదైతే ఈ రాష్ట్రపతి ఏదైతే 1997 ఆర్డర్ స్థానంలో ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ సంబంధించి అమల్లోకి అంటే 2025ని అమల్లోకి తీసుకొచ్చే విధంగా కొన్ని చర్యలు చేపట్టాలని చెప్పని కూడా భావిస్తుంది. దాంతో పాటు 26 జిల్లాల ప్రకారం అదే విధంగా కొత్త క్యాడర్ల పునర్వ్యవస్థీకరణ కోసం ఏదైతే జిల్లా స్థాయి, హెచ్ఓడి స్థాయి, సచివాలయ స్థాయి కమిటీలను మొత్తం కూడా ఏర్పాటు చేసి 3 రకాల క్యాడర్లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అయితే జిల్లా క్యాడర్, అదే విధంగా జూనియర్ అసిస్టెంట్, అదే విధంగా ఏదైతే ఉన్నాయో దాంతో పాటు జోనల్ క్యాడర్, సూపరింటెండెంట్ ఏదైతే ఫస్ట్ లెవెల్ గెలిస్తే వీటన్నిటికి, దాంతో పాటు మల్టీ జోన్ క్యాడర్ ని డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు చేయాలని చెప్పని భావిస్తుంది. దీంతో పాటు ఏదైతే 95% లోకల్ రిజర్వేషన్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ 95% పోస్టులు స్థానికులకి అని చెప్పి అనేది కూడా కొంత ప్రభుత్వం చేయాలని చెప్పని భావిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.